నేర్చుకోవాల్సిన ఆల్ని వెండితెర మీద నేర్చుకొని సూపర్ హీరోలాగా దూసుకొని వెళ్ళిపోతున్నాడు మన తేజ సజ్జ. అందంతో మనందరినీ కట్టిపెడేస్తున్న బ్యూటిఫుల్ హీరోయిన్ అమృత అయ్యర్తో. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. వెల్కమ్ తేజాన్, వెల్కమ్ అమృత, వెల్కమ్. థాంక్యూ సుమా గారు. ఎవరికైనా సరే అబ్బా ఈ హనుమాన్ సినిమాలో ఒక పార్ట్ అయితే బాగుంటుంది అని అనిపిస్తుంది, బట్ మొత్తం పార్ట్ ఫుల్. ఇద్దరికి లవ్ స్టోరీ ఉందా? ఉండి ఉండనట్టు, కనిపించినట్టు, అలా మీరు చెప్పి చెప్పనట్టు, నేను విని విననట్టు. సరే అయితే మిగిలిన విషయాలన్నీ కూడా డైరెక్టర్ వచ్చిన తర్వాత అడిగి తెలుసుకుందాం. సో లెట్స్ వెల్కమ్ ప్రశాంత్ వర్మ గారు అండ్ గెటప్ సీను. అబ్బా ఇది హనుమంతుడి కోసం మేము తీసుకొచ్చిన గెల. అది ఆ హనుమాన్. సీను తీసుకో. థాంక్స్ సార్. తీసుకో అన్ని పండు కాదు. ఏంటంటే క్వశ్చన్స్ తెచ్చారు? ఇది మాది క్వశ్చన్స్ మొత్తం షో అంతా. ఇప్పటి వరకు వచ్చినటువంటి సూపర్ హీరో ఫిల్మ్స్ లో మీ ఫేవరెట్ సూపర్ హీరో ఎవరు? హనుమాన్. బా ఫస్ట్ మన సినిమాని మనం ప్రేమిద్దాం, తర్వాత సంగతులు తర్వాత ఆలోచిద్దాం. హనుమాన్ అని ఉంది కదా, డివోషనల్ టచ్ ఎక్కువ ఉంటుందా మూవీలో? అందులో దేవుడు ఎలిమెంట్ ఉంటుంది, అందులో కామెడీ ఉంటుంది, రొమాన్స్ అయితే ఉండే ఛాన్స్ లేదు ఎందుకంటే హనుమాన్ కదా. రొమాన్స్ మామూలుగా మా ఇద్దరు సినిమాల్లోనూ ఉండదండి. అవును, ఎందుకలా? ఆయనకి రాదు, నాకు రాదు. అర్థమైంది. నెక్స్ట్ క్వశ్చన్ బబుల్ గమ్ అంత వైలెంట్ ప్రేమ కాదు. ఈయన జాంబీ రెడ్డిలో జాంబీగా బాగా యాక్ట్ చేశాడు, ఎందుకంటే ఆ దయ్యం పోలికలు అవి చాలా కరెక్ట్ గా పెట్టగలుగుతాడు. అండ్ అమృత మీరు చెప్పండి అబౌట్ యువర్ క్యారెక్టర్, ఎందుకంటే మేము ఎక్కువగా మిమ్మల్ని చూపించట్లేదు, దాచిపెట్టారేమో అనిపిస్తోంది. దాచిపెట్టారు ఎందుకంటే మొత్తం మూవీ చూసినప్పుడు ఇంకా ఎక్కువ సర్ప్రైజింగ్ గా ఉంటుంది అని. ఇట్స్ వెరీ స్పెషల్ క్యారెక్టర్, షీ ఇస్ వెరీ ఇంటెలిజెంట్ అన్నమాట. ఓ లైక్ మీ, నా క్యారెక్టర్ తీసుకున్నారా బేస్ గా? మనం వెళ్దాం పద, అల్లాలు మాట్లాడుకుంటుండే. హలో హలో, అప్పుడే షో అయిపోలేదు. ఇలాంటి మాటలు మళ్ళీ అనరుగా. మళ్ళీ మళ్ళీ అంటూనే ఉంటాను, మీరు ఇక్కడే ఉండాలి. హలో తప్పదుగా. తప్పదు. సీను అండ్ ప్రశాంత్, తేజ అండ్ అమృత. ఓకే, సో మొత్తం 5 రౌండ్లు ఉన్నాయి ఇందులో. ఈ రౌండ్స్ అన్ని కూడా టైం బేస్డ్ రౌండ్. జీవితంలో మనం దేన్నైనా తిరిగి సంపాదించుకోవచ్చు, కానీ సమయం పోతే మాత్రం సంపాదించుకోలేదు. టైం ఇస్ వెరీ వెరీ వాల్యూ. మొదటి రౌండ్ మొదలెట్టేద్దాం. మా మొట్టమొదటి రౌండ్ దోచేయి. ఓకే, ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే సింపుల్ గా ఒక క్వశ్చన్ అడుగుతాము, వాటికి మీరు ఆన్సర్స్ చెప్పండి. బాబు పని చేస్తుంది. చిన్నప్పుడు అల్లరి ఇంకా పోలే. ఓకే, సో ఇప్పుడు ఇందులో మేము ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాము, మీరు ఆన్సర్స్ చెప్తారు. కొంచెం టఫ్ క్వశ్చన్. ఆఫ్ఘనిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఇలెహిల్ మెహ్లెస్కార్. నువ్వు చెప్పగలుగుతావు కాబట్టి నేను ఏమైనా నిన్ను అడుగుతుంటాను ఇలాగే. ప్రపంచంలో కల్లా బెస్ట్ యాంకర్ ఎవరు? సుమా కనకాల. నువ్వు నా వెనకాల. ఓకే, సో ఆప్షన్స్ మీరు చెప్పినవి మా దగ్గర ఉండే దాంతో మ్యాచ్ అయితే ప్రతిదానికి డబ్బులు వస్తాయి. 10,000 నుంచి 2 లక్షల వరకు ఒక్కొక్క ఆప్షన్ కి వచ్చేటువంటి అవకాశం ఉంది. 90 సెకండ్ల టైం మాత్రమే ఉంటుంది ఈ రౌండ్ లో మీరు ఆప్షన్స్ చెప్పడానికి. అలా టోటల్ గా మీరు ఈ రౌండ్ లో 15 లక్షలు సొంతం చేసుకోవచ్చు. ఓకే సరే మొదలెడదామా? మీతోనే రండి. క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. డాక్టర్ అనగానే మనకి గుర్తుకొచ్చేవి ఏమిటి? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. హాస్పిటల్. ఓకే, ఉందా లేదా చూద్దాం.
హాస్పిటల్ ఎస్ నంబర్ 3 రైట్. సిరింజ్. సిరింజ్ ఉందా లేదా చూద్దాము. ఇంజెక్షన్ ఉంది రైట్. స్టెథోస్కోప్. స్టెథోస్కోప్ ఎస్ ఉంది నంబర్ 4లో. మెడిసిన్. మెడిసిన్స్ ఓకే మెడిసిన్స్ ఉన్నాయా లేదా. టాబ్లెట్స్ నంబర్ 2. ఆపరేషన్స్. ఆపరేషన్స్ 2 లక్షలు. నెక్స్ట్ అంబులెన్స్. అంబులెన్స్ ఓకే అంబులెన్స్ లేదు. జ్వరం. జ్వరం 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 లేదు. పేషెంట్స్. రోగాలు. పేషెంట్స్ 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 ఉన్నారు ఎస్. నర్స్. నర్స్. నర్స్ అంట. నర్స్ కూడా లేదు. బిల్ అండి బిల్లు. డాక్టర్ బిల్లు ఓకే. ప్రిస్క్రిప్షన్. ప్రిస్క్రిప్షనా. బ్యాడ్ హ్యాండ్ రైటింగ్. బ్యాడ్ హ్యాండ్ రైటింగ్ ప్రిస్క్రిప్షన్ ఉందా లేదా. లేదు లేదు లేదు. బెడ్లు బెడ్లు లేవు. ఇప్పుడు మేము సపోర్ట్ చేయకూడదు వాళ్ళకి. మీరు 2 టీంలండి. ఈక్వల్ ఛాన్స్ ఉంది కదా ఈ రౌండ్ లో అని సపోర్ట్ చేసాం. చేశారా. మరి 2 ఆన్సర్లు నేనే చెప్పా అందులో. సాయం చేసినప్పుడు ఎప్పుడు చెప్పుకోకూడదు సార్. మీరు చెప్పనివి చూద్దాం. టోకెన్ నంబర్. సలహాలు ఇస్తారు అంటే సజెషన్స్. స్కానింగ్ రిపోర్ట్స్. థర్మోమీటర్. అది ఇది మెయిన్. ఇది మెయిన్. Appointment. అరే ప్రశ్నలు భయాలు. వైట్ కోట్. అనారోగ్యం అంట. అబ్బచ్చా రోగాలు చెప్పారు కానీ నేను రోగాలు చెప్పాను. పెట్టండి 2 lakhs. సారీ మమ్మల్ని క్షమించండి. ఇతను రోగాలు అంటే అతని రోగాలు ఏమనుకున్నాం. ఓకేనండి సిను అందులో ఆ 2 lakhs యాడ్ చేశారా. అనారోగ్యం అంట. రండి రండి. ఓకే సో చూసారు కదా ఎలా ఆడకూడదు. 15 లక్షలు రావాల్సినటువంటి ప్లేస్ లో 6,60,000తో వాళ్ళు వెళ్ళిపోయారు. మీరు ఇంకా సంపాదించుకోవచ్చు. సాయి శక్తిలో ప్రయత్నించేస్తాం. ఓకే ఇంటర్నెట్ అనగానే మనకి గుర్తొచ్చేవి ఏంటి. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. సోషల్ మీడియా. సోషల్ మీడియా ఉందా లేదా చూద్దాం. ఉంది ఓకే. అప్లికేషన్స్ ఓకే అప్లికేషన్స్ ఉందా. లేదు. కంప్యూటర్ ఉందా లేదా. ఇంటర్నెట్ లో కంప్యూటర్ ఉండదు. కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఉంటుంది. అదేలేండి సార్. లేదు. బిల్ ఇంటర్నెట్ బిల్లు ఉంది. వైఫై ఉంది. ఇంకేం చేస్తారు ఇంటర్నెట్ తో. కమ్యూనికేషన్ అది ఎలాగా వీడియో కాల్స్ ఓకే ఉందా లేదా. రైట్ ఆన్సర్. నాలెడ్జ్ కోసం. సమాచార సేకరించడం. ఓకే గేమ్స్ ఎస్ ఉంది. రీల్స్ క్రియేట్ చేయడం ఉందా లేదా. లేదు ఇంకా ఫాస్ట్ అంటే ఏదైనా బుక్ చేయడం. ఓకే ఫుడ్ ఆర్డర్ చేయడం. టైం అప్. అలా కాదండి. ఇప్పుడు వాళ్ళకేమో డాక్టర్ అనగానే గుర్తొచ్చి మాకు ఇంటర్నెట్. మన ప్రపంచం అంతా ఈ ఏంటంటే మధ్య డాక్టర్ ఇంటర్నెట్ కష్టం. ఇంటర్నెట్ చాలా ఈజీ. సరే చెప్పు ఇంకో 4 చెప్పు. అరే ఇంటర్నెట్ అనేది గుర్తొచ్చే మనకి. కంప్యూటర్. ఆయన ఇందాకే ఏమన్నారు. కంప్యూటర్ లో ఇంటర్నెట్ ఉంటుంది కానీ ఇంటర్నెట్ లో కంప్యూటర్ ఉండదని బట్ నాచురల్ గా ఉంటుంది. ఓకే ఆన్సర్స్ చూద్దాము. ఆన్లైన్ పేమెంట్స్. ఆన్లైన్ లో పేమెంట్స్ ఎలక్ట్రిసిటీ బిల్స్ అవన్నీ. యాడ్స్. ఆన్లైన్ షాపింగ్. ఆన్లైన్ జాబ్స్. కొత్త పరిచయాలు. ఆన్లైన్ బిజినెస్. ఫేస్ మార్ఫింగ్. డీప్ ఫేక్. హిస్టరీ డిలీట్ చేయడం. కాదు ఇంటర్నెట్ అనగానే హిస్టరీ డిలీట్. 6,20,000. అవును ఇప్పుడు ఎలాగో ఇంటర్నెట్ టాపిక్ వచ్చింది కాబట్టి మీరు కూడా ఏమైనా ఫేస్ చేశారా. ఫేక్ అకౌంట్స్ మీవి క్రియేట్ చేసేసి ఎవరైనా మీ పేరుతో డబ్బులు అడగటం కానీ అలాంటివి ఏమైనా అయ్యాయా. ఎవరో ఇలాగే ఏదో కార్ తీసుకుని వెళ్ళిపోయారు. మీరే కదా సార్ కారు కావాలన్నారు మా ఇంటికి రావటం. నేను కారు కావాలంటాం ఏంటని అలాంటితోటి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఏమిటంటారండి దీనికి పరిష్కారం. నాకు ఒకటి జరిగింది ఇలాగే. ఒక సినిమాలో ఆఫర్ ఉందని చెప్పి సార్ ఇలాగా చెన్నై పేసినాం కదా శంకర్ సార్ సినిమా. ఎగ్జాక్ట్లీ అదే కాల్ నాకు వచ్చింది గురు. సార్ చాలా బిజీ ఉంటారు. మీ కాస్ట్యూమ్ మీరే పర్చేజ్ చేసుకోవాలి. పని చేయండి మీరు నా డబ్బులు పంపించేస్తే మీకు పంపించిన లిస్ట్ లో అని మీకు తీసుకుంటాను. అక్కడ నాకు జిమ్ అనింది.
ఇంకా అక్కడి నుంచి టైం వేస్ట్ చేయడం స్టార్ట్ చేశాను నేను. ఆల్మోస్ట్ ఇలాంటిదే జరిగింది. ఇలాంటి ఇంకా చాలా జరిగింది మా ఇండస్ట్రీలో. తెలిసిన వాళ్ళకి కూడా చాలా మంది జరిగింది. బయటకు వచ్చి చెప్పుకోకపోయి ఉండొచ్చు, కొంతమంది చెప్పారు కూడా. ఈ సందర్భంగా నేను చెప్తుంది ఏంటంటే, ఎవరెవరైతే ఆస్పైరింగ్ పీపుల్ ఉంటారో వాళ్ళని ఎవరైనా ఇలా అడిగితే మాత్రం రియల్ గా నిజాయితీగా సినిమా చేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరు మీ నుంచి ఏ ఫేవర్స్ అడగరు. సో వాటికి మాత్రం మీరు పడకండి. సో అది ఇంటర్నెట్ కు ఉండేటువంటి మంచి చెడు అనేటువంటి ఈ క్లాస్ మనకి పూర్తయింది. కంగ్రాచులేషన్స్, మీరు లీడ్ లో ఉన్నారు. ఇప్పుడు మనం రెండో రౌండ్ లోకి వెళ్తున్నాం. మన రెండో రౌండ్ నువ్వా నేనా. ఈ రౌండ్ రూల్స్ ఏంటంటే, ఇది బజర్ రౌండ్. ఈ రౌండ్ సినిమా బేస్డ్ రౌండ్. సినిమా బేస్డ్ గా క్వశ్చన్స్ ఉంటాయి. ఫోటో వస్తుంది, కానీ ఫోటో మొత్తం అలికేసినట్టు ఉంటుంది. స్టార్టింగ్ అమౌంట్ 1 lakh rupees. బ్లర్ చేసినటువంటి ఫోటో కొంచెం కొంచెంగా రివీల్ అవుతూ ఉంటుంది. డబ్బులు 1,00,000 రూపాయల నుంచి తగ్గుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైతే బజర్ నొక్కుతారో వాళ్ళ ఆన్సర్ చెప్పేసేయాలి. మీరు బజర్ నొక్కగానే డబ్బులు ఎక్కడ ఆగాయో కరెక్ట్ అయితే అది ఇస్తాము, రాంగ్ అయితే మీ దగ్గర తీసుకుంటాం. ఓకే, రెడీ? క్వశ్చన్: ఈ ఫోటోలోని కమీడియన్ ఎవరో గెస్ చేసి చెప్పండి. సీను చెప్పు. శ్రీలన్న 85,000 వస్తే వస్తుంది, లేకపోతే పోతుంది. కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. ఓకే, 85,000 ఇచ్చేయాలి అంటే మీరు ఆ డాన్స్ చేయాల్సి ఉంటుంది. సీను గారు కొంచెం ప్రైస్ తగ్గించుకొని మీద ఇచ్చండి. అలా ప్రైస్ తగ్గించుకోవడాలు లేవు. రండి, గంగోత్రి సినిమాలోని మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. మనువాడే ఈడు నాకు వచ్చిందంటూ మగవాళ్ళ మధ్యన తిరగొద్దంటున్నారు. మావయ్య మా నాన్న, మావయ్యది మొగల్తూరు, మా నాన్నది పాలకొల్లు. తీసుకో 85. చూసారుగా, చాలా ఫాస్ట్ గా ఉన్నారు. ఇంక చెప్పనులేండి. ఫాస్టెస్ట్ ఫింగర్ ఫస్ట్. ఈ ఫోటోలో ఉన్న హీరో క్యారెక్టర్ పేరు చెప్పండి. ఓకే, తేజ. ఇంద్రాలో చిరంజీవి గారు, ఇంద్రసేనారెడ్డి. ఇంద్రసేన రెడ్డి కరెక్టా కాదా? అసలు డౌట్ లేదు, అది రావాల్సిందే. అంతేనా? రైట్ ఆన్సర్. ఇంద్రసేన రెడ్డి. 75,000 వస్తుంది. బట్ ఒక చిన్న స్కిట్ ఉంది. ఈ సింహాసనం మీద ఇంకా ఎవరు కూర్చుంటారు? ఈ సింహాసనం మీద మీరు కూర్చొని చెప్పకూడదండి అది. నేను కూర్చో. చిన్న బెండవండి. వచ్చింది. ఈ సింహాసనం మీద ఇంకెవరు కూర్చుంటారో నేను పోయే లోపల అది చూసే అదృష్టం నాకుందో లేదో. అమ్మాయి నన్ను డామినేట్ చేసిందమ్మా మా అమ్మ. ఆ తోట పనులకెళ్ళిన సీనుగాడేడి? నేనున్నానమ్మా. ఇలారా, ఇలారా. ఈ రన్నింగ్ లో పెద్దోడైపోవాలి. ఎన్నిసార్లు చెప్పాను రా నేను నీకు పుస్తకాలను ఇలా పడేయొద్దు అని. పుస్తకాలు లేవు నాన్న దీంట్లో. రే నువ్వు తేజావి కదూ? అదేంటి నాన్న సీనులా కనిపిస్తున్నావు? ఈ కుర్చీ మీద ఎవరు కూర్చుంటారు నాన్న? ఇంకెవరు కూర్చుంటారు? ఎవడైతే అడు కూర్చుంటాడు. ఎవడు పడితే వాడు కూర్చునే కుర్చీ కాదురా నానమ్మ. ఎవరు కూర్చోవాలో అర్హత ఉందో లేదో నా మనవళ్ళకి మనవరాళ్ళకి చూద్దాం. అదేం కావాలో చెప్పు, ఇప్పుడే నిరూపిస్తా. వాళ్ళకి ఆ డైలాగ్ చెప్పడం రావాలి. రేయ్, నా పెద్ద మనవడు ఆస్ట్రేలియా నుంచి వచ్చాడు రా. బోర్డింగ్ పాస్ అంటికి ముందు చిరంజీవి గారి లాగా నడిచి చూపించు. ఫస్ట్ జీవిలాగా కనిపించట్లేదు. ఫస్ట్ చిరంజీవి గారి లాగా నడుస్తాడు, భయం వేస్తున్నాడు. రెడీ 1
ఒరే సూర్యుడు వాడు చాలా దూరం వెళ్ళిపోయినట్టున్నాడు రా. ఏడ్రా వాడు? వచ్చాడమ్మా ఇదిగో. రేయ్ ఇక్కడే ఉన్నావారా? ఇలాగే నడుచుకుంటూ కేబీఆర్ పార్క్ దగ్గరికి వెళ్ళిపోరా. నువ్వు అక్కడే ఉండు, ఇంకొకళ్ళు ఇద్దరిని ట్రై చేసిన తర్వాత ఎక్కడ రా బాబు రా. ఈ కత్తి తిప్పుతాడో లేదో చూద్దాం. ముందుకెళ్తా మైక్ ఇచ్చే. వీరశంకర్ రెడ్డి. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే అది డైలాగ్ చెప్పు. ఓ మైక్. వీరశంకర్ రెడ్డి ముక్కే కదా అని పీకేసే పీక కోస్తా. ముక్కు కాదురా మొక్క. మొక్క అబౌట్ టు సూసైడ్. అంటే ఈ కుర్చీ మీద కూర్చునే వాళ్ళు ఎవరు లేరా? కూర్చున్నాగు తినేసిన బుర్ర. ఆ కుర్చీలో కూర్చుంటేనో త్యాగాలు చేయాల్సి వస్తుంది, హత్యలు చేయాల్సి వస్తుంది. మరి ఆలోచించండి. చేస్తూ ఉంటాడు అతని పంచులతో కొంతమందిని హత్యలు చేస్తూ ఉంటాడు. సోనాలి బింద్రతో డాన్స్ కూడా చేయాల్సి వస్తుంది. చేస్తా. అలా అయితే చూపించు. మొన్న ఇలాగే ఇది న్యాయం మాట్లాడాలి, డైరెక్టర్ గారు కూడా ఉన్నారు, ఆయనకు కూడా తెలుసు. మొన్న ఇలాగే ఒక చోట ఎక్కడో నేను ఇలాగ ఇంద్రాజ్ చెప్పి ఇలాగే డాన్స్ చేయాల్సి వచ్చింది. నేను ఏదో హడావిడిలో మామూలుగా చేసాను సార్, పెద్దగా బాగా కరెక్ట్ గా చేయలేదంటే, సార్ మీరు తప్పుగా చేస్తేనే కామెడీ సార్, స్టైల్ గా చేస్తే ఏముందో నాకు చెప్పారు. నేను ఇప్పుడు ఎలా చేశాడు, ఆల్మోస్ట్ లారెన్స్ మాస్టర్ చేసినట్టుంది ఇక్కడ. నాకు అలా ఏమనిపించలేదు. ఇంద్రసేనారెడ్డి ఇదే కుర్చీలో కూర్చుని నా ఓపిక అయిపోయిందండి. ఇంక ఈ కుర్చీలో నేను కూర్చుందాం అనుకోవట్లేదు, సీను గారికి ఇచ్చేసేయండి. మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ అమ్మా. 75,000 నేను జీపే చేసేసా. ఓకే, ఇప్పుడు మూడో ప్రశ్న. ఈ ఫోటోలో ఉన్న ఆనాటి హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. తేజ. సావిత్రి గారు. సావిత్రి గారా? సావిత్రి గారు. ఆ కళ్ళు చూస్తే తెలిసిపోట్లా. అవునా కదా, చూద్దాం ఒకసారి. కమాన్. రైట్ ఆన్సర్. మీకు ఆ 84,000 రావాలంటే మేము పెట్టినటువంటి ఈ పాటకి మీరిద్దరు అభినయించాల్సి ఉంటుంది. ఇలా కాదు, మనం చేసి చూపిద్దాం. మీరిద్దరు బాగా చేస్తారండి. ఇది చూసి మీరు అలా చేయాలి. ఓకే, రెడీ? ఇది నిజములే, నేను లేని నీవు లేని లేవులే. ఇప్పుడు మీరు రండి. మ్యామ్ చూడండి, మీరైనా చేయండి లేకపోతే ప్రశాంత్ తో చేయించండి. ఓ ప్రశాంత్ అయితే ఓకే. ఏ ప్రశాంత్, 2.5 years మీకోసం తేజ ఒక సినిమా చేసి డెడికేషన్ తో ఈ మాత్రం చేయరా మీరు? ఈ ఫోర్సింగ్ అంతా టెలికాస్ట్ ఉండాలి, లేకపోతే ఆయన వచ్చేసినట్టు మళ్ళీ. ఇంట్రెస్ట్ వరకు మేనేజ్ చేసి కానీ వీణ స్టెప్ వచ్చండి, వీణ స్టెప్ పెట్టండి మళ్ళీ. వీణ స్టెప్. మా డైరెక్టర్ గారికి ఒక్క స్టెప్ వచ్చండి, ఆ ఒక్క స్టెప్ ని వాడుతున్నాడండి ఎక్కడికి వెళ్ళినా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. ఈ ఫోటోలోని హీరో హీరోయిన్ ఎవరో గెస్ట్ చేసి చెప్పండి. ఓకే, సీను సీను సీను. మహేష్ 10, మహేష్ 9, బాబు గారు 8, మహేష్ బాబు గారు 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. మహేష్ బాబు అని ఆగిపోయారు. ఎవరో గుర్తుపట్టలేదంటే అసలు ఇంకేమైనా ఉందా? కళ్యాణ్ గారు. పవర్ స్టార్ హలో, ఏంటండి చెప్పేశాను నేను ఆల్రెడీ. ఇట్స్ ఓవర్. ఓకే, సో ఇట్స్ పవన్ కళ్యాణ్ గారు అంటారు. మరి హీరోయిన్ శ్రియా గారు అయి ఉంటారు. నువ్వు మామూలుడివి కాదు తేజ, అందుకే. సరే చూద్దాం ఒకసారి. రైట్ ఆన్సర్. ఇట్ ఇస్ పవన్ కళ్యాణ్ అండ్ శ్రేయా. కానీ వీళ్ళు బజర్ నొక్కారు. మీ దగ్గర నుంచి మేము 73,000 తీసేసుకుంటున్నాము. దేవుడా అమ్మాయి అంటే ఇలా కూడా ఉంటుందా, ఎక్కడ మచ్చు కూడా ఆడల క్షణం లేకుండా. ఒక చిన్న స్కిట్ ఉంది. ఏమిటి ఇంకా బస్ రాలేదు? బెంచ్ చేశారు, కూర్చోరే. ఏ వెయిట్ 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 వెయిట్. దుమ్ము తుడవలేదు కదా బాబు, ఒకసారి ఇక్కడ కూర్చోవా. ఇప్పుడు ఒకసారి లేవండి. అదే అంటే దుమ్ము ఉండింది, కూర్చున్న తర్వాత పోద్ది కదా అని. దేనికోసం వెయిట్ చేస్తున్నారు? ట్రైన్ వస్తుందేమో అన్నిటి నుంచి. ఇది బస్ స్టాండ్. మాకు తెలియదే ఏంటి. ఆ అమ్మాయిని గమనించావా? గమనించాను. బాగుంది కదా, పర్పుల్ కలర్ డ్రెస్ లో చాలా బాగుంది. సుమ గారు కాదు. సైట్ కొట్టడంలో కూడా నాకు మర్యాద ఇస్తున్నారు. వావ్. సరే మరి ఒకసారి వెళ్ళి మాట్లాడేసి రమ్మంటావు పోనీ. హలో, ఎస్ ఐఎమ్ ఎట్ బస్ స్టాండ్. ఓ షిట్ అసిస్టెంట్, బస్ స్టాండ్ లో నా డబ్బులు పడిపోయాయి. కెన్ యూ ప్లీజ్ కమ్ అండ్ క్లీన్ ఇట్? పర్లేదు, మేము క్లీన్ చేస్తాం. యువర్ క్లీనర్స్ మీరు ఇప్పుడే జస్ట్ విరాళం ఇచ్చాను. బ్యూటిఫుల్ గర్ల్. ఇందాకటి నుంచి తను సూట్ కేసు వేసుకొని తిరుగుతూ ఉంటే కడ్రాయర్లు బనియన్లు ఉన్నాయేమో అనుకున్నా. ఏ మొహం చూస్తుంటే ఇంత డబ్బులుండేవాడిలా లేడే. వాళ్ళ ఇంట్లో పనివాడు అయి ఉంటాడు గ్యారంటీగా. ఎనీహౌ, ఎంత చూసిన తర్వాత నేను గొత్తా ఎంత కమ్ముతున్నావురా? అదో 2 కట్టలు పడ్డాయి. టేక్ ఇట్. అక్కడ ఇద్దరు నించున్నారు. ఇందాక నుంచి వాళ్ళు మమ్మల్ని కామెంట్స్ చేస్తున్నారు. కామెంట్ చేస్తున్నారా? Yes. యూట్యూబ్ లోనా? అనడానికి అర్థం ఉండాలి. కామెంట్ చేస్తుంది నేనా, ఇందా నుంచి కెలుక్కుంటుంది నేనా, ఆ దూరంగా నుంచి అమ్మాయితో మాట్లాడదాం వద్దని వెయిట్ చేస్తుంది నేను. మీరు చూపిస్తే నేను రిపీట్ చేస్తా. హలో, ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ యూజ్ మీ? డస్ట్బిన్ మీరు? ఎస్, మీరు పేపర్ అయితే నేను డస్ట్బిన్ అవుతా. ఇంకేముంది? ఫ్లష్ అవ్వు, ఫ్లష్. యా. తేజ వెళ్ళు, నువ్వు ఇప్పుడు చిన్నపిల్లడివి కాదు, నువ్వు సూపర్ హీరోవి. వెళ్ళు తేజ, గో. అమ్మాయి భయపడుతుంది అక్కడ ఓ పక్కన. అవును మరి. ఏమైంది? ఎవరాడు? అతను సూపర్ హీరోనే. అతను. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ ఫోన్? ఎచ్చిపోరా అవతలకి. Give me your phone. I want to book tickets for Hanuman. ఓకే, నీ ఫోన్ లో బుక్ చేసుకో. My internet is very. Then even our phone is. Okay. ఓకే, సో అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. మనం నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోతున్నాము. మన నెక్స్ట్ రౌండ్ కాయ్ రాజా కాయ్. ఇది బెట్టింగ్ రౌండ్ అన్నమాట. 20 సెకండ్ల టైం ఇస్తాం. ఈ రౌండ్ లో మేము సర్వే కండక్ట్ చేసేసాము. ప్రతి క్వశ్చన్ కి కొన్ని ఆన్సర్స్ ఉన్నాయి. మీ టాప్ ఆన్సర్ తెలిసినట్టయితే బజర్ నొక్కండి. ఆన్సర్ చెప్పి మీ దగ్గర ఉండే అమౌంట్ లో నుంచి ఎంతో కొంత అమౌంట్ బెట్టింగ్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ అయితే మీ అమౌంట్ 3 టైమ్స్ పెరుగుతుంది. రాంగ్ అయితే పెట్టిన అమౌంట్ పోతుంది. అవతల టీం వాళ్ళు యువతల టీం చెప్పింది రైటా రాంగా అని కూడా బెట్టింగ్ చేసుకోవచ్చు. కరెక్ట్ అయినట్టయితే 2 టైమ్స్ పెరుగుతుంది, లేకపోతే పోతుంది. సో మీ డబ్బులు తీసుకొని రండి. మీరు రండి కమాన్. ఓకే, సో ఇప్పుడు మేము ఫస్ట్ క్వశ్చన్ అడుగుతున్నాము.
మనం ఎక్కువగా షేక్ చేసుకొని తాగేవి ఏంటి? 1 మద్యం, 2 టానిక్, 3 బటర్ మిల్క్, 4 కొన్ని కూల్ డ్రింక్స్. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా షేక్ చేసుకొని తాగేవి ఏంటి? మద్యం, బటర్ మిల్క్. తేజ తేజ మ్యామ్ టానిక్. ఓకే, ఎంత పెడతారు? 5 లక్షలు. వీళ్ళ ఆన్సర్ రైట్ ఆర్ రాంగ్ గా చెప్పాలి. ఐ డోంట్ వాంట్ అన్ ఆన్సర్ ఫ్రమ్ యూ. రైట్ రైట్ రైట్. ఎంత పెడతారు రైట్ అని? 5 లక్షలు. సో ఒకవేళ కరెక్ట్ అయితే 5 10 అవుతుంది, మీకు 5 15 అవుతుంది. టానిక్ కరెక్టా కాదో చూద్దాం. గోవింద 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 అరే రాగు చైనను గోవింద సో ఇట్స్ బటర్ మిల్క్. అంటే ఇప్పుడు బాటిల్లో వేసినా కూడా బటర్ మిల్క్ ఏంటంటే నీళ్ళంతా పైకి వచ్చేస్తాయి కాబట్టి ఒకసారి మొత్తం షేక్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ నేను పెట్టిందంతా అంత లేదు, నువ్వు 5 లక్షలు ఇచ్చేసావు, అయిపోయింది పో. 5 లక్షలు నువ్వు ఇచ్చేసావు, ఇక్కడ 5 లక్షలు ఇచ్చేసారు. గోవింద గోవింద. సెకండ్ క్వశ్చన్. ఎలాంటప్పుడు ఎక్కువగా పరుగులు పెడతాము? 1 అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు, 2 వెళ్లిపోతున్నటువంటి బస్సు ట్రైను ఎక్కేటప్పుడు, 3 వస్తువులు దొంగిలించినప్పుడు, 4 గుడిలో ప్రసాదం పెడుతున్నప్పుడు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఎలాంటప్పుడు ఎక్కువగా పరుగులు పెడతాము? అర్జెంట్ గా వాష్రూమ్ వచ్చినప్పుడు, వెళ్లిపోతున్నటువంటి బస్సు ట్రైను ఎక్కేటప్పుడు. చెప్పండి. ఆప్షన్ సి. అంటే వస్తువులు దొంగిలించినప్పుడు. ఎస్. మొత్తం పెట్టకు. 1 lakh పెట్టేస్తాను. $1 lakh పెట్టారు వీళ్ళు వస్తువు దొంగిలించినప్పుడు మీద. మీరు ఇది రైటా రాంగ్? రాంగ్. రాంగ్. ఎంత పెడతారు? మొత్తం వద్దు 79,000 పెట్టుకోండి. 2 lakhs తీసుకుంటున్నాను. మీరు తీసుకుంటారు ఏంటండి? మేంకా చెప్పాల్సింది. ఎంత అంటే ఇస్తాము? కాదు, నువ్వు మీరేం మాట్లాడతారు, మీరే షోకి పిలుస్తారు, మీరే డబ్బులు తీసుకుంటారు, క్వశ్చన్లు మీరే అడుగుతారు. మొత్తం ఇచ్చేస్తే నెక్స్ట్ క్వశ్చన్స్ ఎవరు ఆడతారు? నా గాజులు పెట్టుకోవాల్సి వస్తుంది నేను ఇప్పటికి తర్వాత. కూడా నా డబ్బులు మీ చేతుల్లోనే ఉన్నాయండి. సో ఇది రాంగ్ అంటారు. అండ్ మీరు పెట్టింది ఎంత ఫైనలీ? 2 లక్షలు. $2 లక్షలు ఇక్కడ, 1 లక్ష ఇక్కడ. రైట్ ఆన్సర్ ఏంటో చూద్దాం. ఏం చెప్పను నిన్నెలా ఆపను ఓ ప్రాణమా నిన్నెలా వదలను. మీరు చెప్పింది దొంగిలించినప్పుడు అన్నారు. మీరు పెట్టిన $1 లక్ష పోయాయి. మీరు వీళ్ళ ఆన్సర్ రాంగ్ అన్నారు కాబట్టి 4 lakhs వచ్చింది మీకు. తీసుకోండి. మూడో ప్రశ్న. ఫోన్ లాక్ ని ఎవరికి ఎక్కువగా షేర్ చేయడానికి ఇష్టపడము? 1 భార్య లేదా భర్తకి, 2 తోబుట్టువులకి, 3 స్నేహితులకి, 4 తల్లిదండ్రులకి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫోన్ లాక్ ని ఎవరికి ఎక్కువగా షేర్ చేయడానికి ఇష్టపడము? భార్య లేదా భర్తకి, తోబుట్టువులకి. సీను ఏ అప్పు తీసుకొచ్చా 3 లక్షలు. నో. ఇప్పుడు వరకు మీరు ఏ షోలో అప్పు ఇచ్చారనగా? ఇవ్వను. ఆయన తీసుకుంటారు. నో. అప్పు మళ్ళీ ఇచ్చేస్తా. ఇది అతని డబ్బులు కాదు. ఏంటది? సినిమా ఇచ్చాడు, బోర్డు అప్పు ఇవ్వాలని నేను తీసుకోను. 2000 పెట్టుకొని మీ దగ్గర నుంచి మేము 70,000 తీసుకున్నాం. మీ డబ్బులు మేము మీకు వెనక్కి ఇచ్చేసాము. భార్య భర్త మీద పెట్టారు. ఓకే, మీరు ఆయన అనుకుంటుంది కరెక్టే. కరెక్ట్. ఎంత పెడతారు? నేనేం పెట్టనండి. పెట్టాలి, అలా పెట్టకుండా ఉండదు. 50,000.
మీరు పెట్టింది 50,000, మీరు పెట్టింది 70,000. ఓకే, ఇది కరెక్టా కదా చూద్దాం. రైట్ ఆన్సర్. $70,000 3 times 2,10,000 వచ్చింది మీకు. మా 50,000కి ఇంకో మీకు 50 50,000కి వేసి ₹1,00,000 వచ్చాయి. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్. మనం ఎక్కువగా ఎటువంటి సౌండ్స్ వచ్చినప్పుడు చిరాకు పడతాము? 1 గ్యాస్ ట్రబుల్ అంట, 2 వెహికల్స్ హారన్, 3 రాత్రిపూట చెవులో దోమలు, 4 వెరైటీ ఫోన్ రింగ్ టోన్స్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. మనం ఎక్కువగా ఎటువంటి సౌండ్స్ వచ్చినప్పుడు చిరాకు పడతాము? గ్యాస్ ట్రబుల్ అంట, వెహికల్స్ హారన్. చెప్పండి. కొట్టారు, మీరే కొట్టారు. మీరు రాత్రి పుట్టి చెవులు దోమలు అనుకోండి. ఓకే, ఎంత పెడతారు? 2 lakhs. $2 పెట్టారు. అండ్ రాత్రిపూట చెవిలో దోమలు. 50,000 అండి. రైటా రాంగా? రాంగ్. ఓకే, చూద్దాం. రాత్రిపూట చెవిలో దోమలు. రైట్ ఆన్సర్. ఇదిగోండి మీ డబ్బులు. మీరు రాంగ్ అన్నారు కాబట్టి 50,000 పోయాయి. పర్వాలేదు, మన నెక్స్ట్ రౌండ్ లో డబ్బులంతా ఒకళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఒక టీమే ఎలిమినేట్ అయిపోతుంది. ఆ రౌండ్ పేరు తార్మార్ తక్కర్మార్. ఓకే, సో ఇప్పుడు ఈ రౌండ్ తార్మార్ తక్కర్మార్ రౌండ్. రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను మీకు. 3 లెవెల్స్ లో ఆడతారు. లెవెల్ 1 లో ఓడిపోయిన వాళ్ళు 25% ఆఫ్ దేర్ ఎర్నింగ్స్ ఇచ్చేయాల్సి ఉంటుంది, అంటే ఈ షోలో ఎర్నింగ్స్. లెవెల్ 2 లో 50% ఇచ్చేయాలి. అండ్ లెవెల్ 3 లో 100% ఇచ్చి ఎలిమినేట్ అయిపోవాల్సి ఉంటుంది. లీడ్ లో ఉండే వాళ్ళకి 2 టాపిక్స్ ఇస్తాం. వాళ్ళు ఒక టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ టాపిక్ 2 టీమ్స్ ఆడాల్సి ఉంటుంది. పర్ఫెక్ట్. మేము ఫోటో చూపిస్తాము. ఆ ఫోటో రిలేటెడ్ గానే ఉంటాయి క్వశ్చన్స్ అన్ని కూడా. ఫోటోల్ని మీరు గెస్ట్ చేసి ఆన్సర్ చెప్పడం అనేది 5 సెకండ్ల లోపు జరిగిపోవాలి. అంటే ఒక టీం ఎలిమినేట్ అయిపోతారు. లాస్ట్ రౌండ్ జాక్పాట్ రౌండ్ ఒక టీం మాత్రమే ఆడతారు. ఇంకో టీం ఖాళీ చేతులతో ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది. మీకు రెడ్ లైట్ తాకే లోపల ఆన్సర్ చెప్పాల్సి ఉంటుంది. నేను రైట్ చెప్పేంత వరకు మీరు ఎన్ని ఆన్సర్లైనా చెప్పొచ్చు. రెడీ, మొదలెడదామా? టాపిక్స్: పచ్చళ్ళు, మొబైల్. ఐకాన్ సింబల్స్. మన మొబైల్లో ఉండేటువంటి ఐకాన్ సింబల్స్ వేస్తాము, వాటి పేర్లు చెప్పాలి. ఓకే, రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. డేటా. రైట్. టార్చ్. రైట్. సైలెంట్. రైట్. GPS. రైట్. ఫ్లైట్ మోడ్. రైట్. లాక్. రైట్. హాట్స్పాట్. రైట్. బ్లూటూత్. రైట్. వైఫై. రైట్. స్క్రీన్ రొటేషన్. రైట్. ఎడిటింగ్ కటింగ్. అయ్యో అది స్క్రీన్ షాట్. స్క్రీన్ షాట్ అది. యాక్చువల్ గా స్క్రీన్ షాట్ కి ఎప్పుడు సింబల్ కనిపించింది మనకు కదా. ఈ రోజు మీకు కనిపించింది గుర్తుపెట్టుకోండి. డబ్బులు తీసుకొచ్చి ఇవ్వండి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోండి టాపిక్స్. దేశములు, సినిమా. ఓకే, సినిమా. కొన్ని వర్కింగ్ స్టిల్ పోస్టర్స్ వేస్తాము, సినిమా పేరు చెప్పాలి. ఓకే, రెడీ? రెడీ. యోర్ టైం స్టార్ట్స్ నౌ. మగధీర. రైట్. యానిమల్. రైట్. అతడు. రైట్.
జల్సా అత్తరింటి దారి రైట్ రైట్ హ్యాపీ, రైట్ ఉప్పిన, రైట్ బాహుబలి, బాహుబలి సారీ టూ ఓకే రైట్ రైట్ సైరా, రైట్ డార్లింగ్, రైట్ అఖండ, రైట్ మహానటి రైట్ నరసింహ, రైట్ జైలవకుశ, రైట్ పోకిరి, రైట్ రక్త చరిత్ర, రక్త చరిత్ర 2, రైట్ రైట్ ఆరెంజ్, రైట్ మురారి, రైట్ సిరియాల లవ్ స్టోరీ, రైట్ F3, రైట్ అత్తడు, దూకుడు, రైట్ చంక్షణం, రైట్ బిజినెస్ మ్యాన్, రైట్ రాజా ది గ్రేట్, రైట్ రైట్ ధృవ, రైట్ లిసా లిక్ ఖైదీ నంబర్ 150 సైలెంట్ గా డబ్బులు తీసుకొని వచ్చి ఇవ్వు. లెవెల్ 3 మీరే లీడ్ లో ఉన్నారు. టాపిక్స్ గాజు వస్తువులు, క్రికెట్. క్రికెట్ ఎంపైర్ సిగ్నల్స్ చూపిస్తాము, అదేంటో చెప్పాలి మీరు. ఓకే రెడీ? Yeah. మీతోనే మొదలెడుతున్నాం, మీరు లీడ్ లో ఉన్నారు. యోర్ టైం స్టార్ట్స్ నౌ. వైడ్, రైట్ 6, రైట్ అవుట్ రైట్ 4, రైట్ టైం అప్, రైట్ నోప్, రైట్ టైమ్ అవుట్ నో టైమ్ అవుట్ నో రివ్యూ ఓ మై గాడ్, మీరు టోటల్ 100% అమౌంట్ ఇప్పటి వరకు గెలుచుకుంది మొత్తం ఇచ్చేయాలి, పట్టుకురండి. ఓ మై గాడ్, అలా జాక్పాట్ రౌండ్ మిస్టర్ సీను అండ్ ప్రశాంత్ ఆడుతున్నారు. లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్. ఏమేంటంటే మీ దగ్గర ఉండేటువంటి గ్రీన్ బంతులన్నీ అటువైపు వెళ్ళిపోవాలి, అటువైపు ఉండే బ్లూ బంతులన్నీ ఇటువైపు రావాలి. ఏదైతే ఫ్లైఓవర్ మేము వేసామో దీంట్లో నుంచి ఇలా వచ్చేస్తే మీరు క్యాచ్ చేయాలి, ఇక్కడ దీంట్లోకి వేసుకోవాలి. చెప్పాను కదా సమయంతో కూడినటువంటి ఆట అని. కింద పడిపోతే ఇంకా అయిపోయినట్టే. ఈ రౌండ్ మొత్తం 3 లెవెల్స్ లో ఆడతాం మనం. ఫస్ట్ లెవెల్లో ఇది చేయడానికి మేము మీకు ఇస్తున్న టైం 20 సెకండ్స్ మాత్రమే. మీరు ఇప్పటి వరకు గెలుచుకున్నటువంటి అమౌంట్ 3 టైమ్స్ అయ్యేటువంటి అవకాశం ఈ రౌండ్ లో ఉంది. 3 టైమ్స్ అవ్వాలి అంటే సైమల్టేనియస్ గా సీను నువ్వు ఇటు వేస్తూనే ఇటు పట్టుకుంటూ ఉండాలి. సింగిల్ బంతి మాత్రమే. రెడీ? యోర్ టైం స్టార్ట్స్ నౌ. Thirteen, 12, 11, 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. మీకేమీ రావట్లేదు, మీకు అర్థమవుతుందా? మీకు ఇంకో అవకాశం ఇస్తానండి. ఏంటంటే మళ్ళీ మేము మీకు 23 సెకండ్స్ ఇస్తాం. 2 బాక్సెస్. సో 23 సెకండ్స్. యువర్ టైం స్టార్ట్స్. ఒక్క నిమిషం, నేను తేజ గారు హెల్ప్ తీసుకుంటాను ఇక్కడ. అంటే నీ బదులు ఆయన ఆడాలి. ఓకే, ఐ డోంట్ మైండ్. Your time starts
నౌ. అరే రే రే రే. ఏంటి అన్ని వెళ్ళిపోలా? ఆ, సరే ఇది ఓన్లీ ట్రయల్స్ కదా, మేము ఊరినే ఆడాం. అంటే ఈ 2 బాక్సులు కూడా రానట్టేనా? ఎలా ఆడాలో వీళ్ళకి తెలియట్లేదు పాపం, చూపించడానికి ఆడే అంతే. సరే. ఇప్పుడు ఒరిజినల్ గా ఆడతారు వాళ్ళు. ఈసారి మీకు మేము 25 సెకండ్ల టైం ఇస్తున్నాం, కానీ ఒక బాక్స్ మాత్రమే. ఓకేనా? రెడీమా రెడీమా. యోర్ టైం స్టార్ట్స్ నౌ. ఓకే, సో కంగ్రాచులేషన్స్. ఫైనల్లీ 25 సెకండ్స్ లో మీరు గెలిచారు. yes, come on.